దేవుని పేరుతో వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిన్న అనగా 14 ఫిబ్రవరి 2006 నాటికి చర్చ్ ఆఫ్ గాడ్ రాజమండ్రి 27 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద 28th ఇయర్. సో 27 ఇయర్స్ మేమందరము దేవునిలో, ప్రత్యేకంగా మా పాస్టర్ గారైన, మా తండ్రి గారైన డాక్టర్ జి శామ్యుయల్ మోజెస్ గారు, అదేవిధంగా మా తల్లి గారైన డాక్టర్ కమలా షహీలా గారు మరి ఎంతగానో బ్లెస్ చేయబడి ఆ వాక్యంలో మా యవనస్తుని నడిపించి 27 ఏళ్ళ పాటు మమ్మల్ని నడిపించినారు. సో అసలు చర్చ్ ఆఫ్ గాడ్ మరి నడిపించుటకు, మా తల్లిదండ్రులని, మా పాస్టర్ గారిని నడిపించుటకు ముఖ్య కారకులు మన పరం పాస్టర్ గారైన మా అంకుల్ ఎడ్వర్డ్ గారు, అదేవిధంగా మా పిన్ని పాశ్రామ్ గారు, సునీత గారు ద్వారానే మేము ఈ చర్చ్ ఆఫ్ గాడ్కి పరిచయం అయ్యాం. సో అదేవిధంగా వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎడ్వర్డ్ అంకుల్ అండ్ ఆల్సో సిస్టర్ సునీత గారికి. అదేవిధంగా మీరు కూడా మరి ఒక వారంలోనే గ్యాప్ లేకుండా నెక్స్ట్ వీక్లోనే యూ విల్ హ్యావ్ యువర్ 27th యానివర్సరీ. సో మా చర్చ్ ఆఫ్ గాడ్ రాజమండ్రి తరఫున మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ అండ్ మే గాడ్ కంటిన్యూ టు లీడ్ యూ. అంటే మిమ్మల్ని రాబోయే కాలంలో ఇంకాను దేవుని ఆశీస్సులు, అదేవిధంగా నడిపింపు ఎడ్వర్డ్ బ్రదర్ నుండి, అదేవిధంగా సిస్టర్ సునీత గారి నుండి మిమ్మల్ని బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగ్యంలోకి వెళ్ళి చూస్తుంటే నో వన్ ఈజ్ లైక్ జీసస్, అంటే యేసు లాంటి వారు ఎవరు లేరు. అవును కదండి, యేసు లాంటి వారు నిజంగా ఎవరు లేరు. ఆయన అద్భుత కార్యుడు, ఆశ్చర్యకరుడు, ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు, ది ఆల్ఫా అండ్ ఒమేగా. మరి ఆయనే తండ్రి యొద్దకు ఆయన కేవలం చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించారు. సో ఈరోజు దినాన్న మనందరము ఆయనని జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆయనే మొదటివాడు, కడపటివాడు అని తెలియజేస్తున్నాం. సో ఆయన జననం ఏ విధంగా, అదేవిధంగా ఆయన చేసిన అద్భుత కార్యాలను, అదేవిధంగా ఆయన నమ్మడం ద్వారా ఏమిటి మనకి బహుమానం వస్తుందో, అదేవిధంగా ఆయన తిరిగి రాని ఉన్నాడనే విశ్వాసం మనం అందరం కలిగి ఉన్నాము. కాబట్టి ఏ విధమైన అద్భుత కార్యాలు మన జీవితం పట్ల ఆయన చేసి ఉన్నాడో మనం చూద్దాం. సో చూసే ముందుగా మనము ఒక పాట అయితే పాడుదామండి. ఇది అందరికి మీకు వచ్చామని నేను అనుకుంటున్నాను. మహిమకు పాత్రుడా, అందరం కలిసి పాడదాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా హృదయములెత్తి మేము నిన్నారాధింతుము. మరొకసారి, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా హృదయములెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అందరం కలిసి పాడదాండి ఒక్కసారిగా. ఆల్ టుగెదర్.
మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా హృదయములెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా హృదయములెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ప్రైజ్ గాడ్ అండి. సమూహంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సో let us go into the topic, that is యేసుక్రీస్తు ఏ విధంగా జన్మించి అన్నాడు. యేసు వలె ఆయన మన కోసము ఈ లోకంలో మనిషిగా మారి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కదండి. మరి ఏషియా గ్రంథంలో మనం చూసినట్లయితే 9:6 ఆయన మన కొరకు జన్మించాడని ఇక్కడ తెలియజేస్తుంది. అక్కడ హీ హిమ్సెల్ఫ్ విల్ గివ్ ఏ సైన్ ఆఫ్ బర్త్, అంటే కన్య అయిన మరియాకు ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడు. సో ఇదంతా మనకి పాత నిబంధన గ్రంథంలో తెలిసి ఉన్నది. ఆయన యొక్క ప్రాఫెసీ యెషయా 7:14 మనం చూసినట్లయితే ఆయన మరియాకు ఏ వర్జిన్ ఉమెన్, అంటే ఎవరైతే స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టినవాడు కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధాత్మ, ఒక అద్భుతమైన శక్తి ద్వారా పుట్టినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో అటువంటి గొప్ప దేవుడు మన కొరకు ఈ లోకానికి, మన పాపాలని తుడిచివేయడానికి ఈ లోకానికి పుట్టి ఉన్నాడు. సో ఇదంతా మన పాత నిబంధన గ్రంథంలో మనం చూడవచ్చు. సో అదేవిధంగా ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు? పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక బలి అర్పణలు చేసి ఉన్నారు. ప్రతి బలి అర్పణ టెంపరీ సాల్వేషన్, అంటే తాత్కాలికంగా వారు ఆ యొక్క సాల్వేషన్ అనేది కొరకు వాళ్ళ బలి అర్పణలు అర్పించేవారు. కానీ ఒక్కసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిలువ మీద మరణించినప్పుడు, రక్తం కార్చినప్పుడు మీ అందరికీ ఆ యొక్క పర్మనెంట్ సాల్వేషన్, అంటే ఆ యొక్క పరలోకము మీకు శాశ్వతం. మీరు ఎటువంటి మంచి పనులు చేసినా చేయకపోయినా మీకు ఆ పరలోకం రాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు స్వకీయ రక్షకుడిగా విశ్వసించినప్పుడే మీకు ఆ పరలోకం అనేది లభిస్తుంది. అంటే ఈ టెంపరీ వరల్డ్, అంటే తాత్కాలికమైన లోకాన్ని మనం విడిచిపెట్టి ఆ పరలోకానికి ఓపెన్ డోర్స్ వితౌట్ ఎనీ కండిషన్, అంటే ఎటువంటి నిబంధన లేదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు చాలా కఠినంగా ఉండేవాడు. కానీ ఒక్కసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిలువ మీద చనిపోయినప్పుడు ఇంకా ఎటువంటి బలియాగం అవసరం లేదు. ప్యూర్ అండ్ బ్లడ్ షీప్స్ అనేవి ఇదివరకు కట్ చేసేవారు ఫర్ ఆ యొక్క విశ్వాసం. కానీ ఒక్కసారిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వీడియో చేశాను, మరి ఆయన మన కొరకు ఏ విధంగా మన కొరకు చనిపోయి ఉన్నాడు, మన కొరకు ఏ విధంగా ఆయన ఆ శిలువ మీద వేలాడబడి ఉన్నాడు అనేది మనం చూసి ఉన్నాం. సో వన్ వే ఫర్ హెవెన్, అంటే పరలోకానికి ఒకటే దారి, నా తండ్రి వద్ద చేరటకు ఒకటే దారి. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా విశ్వసించడం. సో ఈ లోకంలో ప్రభు జన్మించి ఉన్నాడు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జన్మించి ఉన్నాడు. ఇదంతా ఎక్కడ చూస్తాం? మనం లోకా సువార్తలో చూస్తాం. లోకా సువార్తలో ఆయన మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఆయన
ఒక హోలీ స్పిరిట్తో పుట్టి ఉన్నాడు. వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్కోర్స్, అంటే మానవులు ఏ విధంగా పిల్లలు పుడతారండి? ఆ యొక్క స్త్రీ పురుషుడు కలయిక వల్ల పుడతారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టి ఉన్నాడు. ఇదంతా మనము చూడవచ్చు. సో ఇట్ ఈజ్ ఏ మిరాక్యులస్ గిఫ్ట్ ఫర్ అస్. అద్భుతమైన ఆశీర్వాదకరం మనకి ఆయన జన్మించడం అనేది. సో ఈ యొక్క పిక్చర్స్లో మనం చూసినట్లయితే ప్రభు యొక్క ఆ యొక్క ఏ విధంగా జన్మించి ఉన్నాడు. ఆయన రాయల్ కింగ్డమ్లో జన్మించలేదు, ఆయన పెద్ద పెద్ద బంగ్లాల్లో జన్మించలేదు. ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అది కేవలము మన కొరకు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా దేవుడు ఒక పశువుల పాకలో ఆయన జన్మించి ఉన్నాడు. అదేవిధంగా మనము రెండో అంశాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ యొక్క అద్భుత కార్యాలను మనం చూడవచ్చు. ఆయన జన్మించడమే ఒక అద్భుత కార్యం. కానీ రెండోది అంటే యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడో మనం చూడవచ్చు. మొదటిగా మనకి గుర్తొచ్చేది ఆ యొక్క లాజరును ఆ యొక్క సమాధి నుండి బయటకు తీసుకొచ్చి ఉన్నాడు. కేవలము విశ్వాసం ద్వారా తను బయటకు వచ్చిన్నాడు. అదేవిధంగా మనము మార్కులో చూసినట్లయితే, మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఒక బ్లైండ్ మ్యాన్ని, అంటే కను చూపు లేని వారిని కేవలము ఆ యొక్క విశ్వాసంతో, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన స్వస్థపరచబడ్డాడు. ఆయనకి ఒక మంచి కంటి చూపు అనేది వచ్చింది. సేమ్ అదేవిధంగా మీ జీవితంలో కూడా మీరేమన్నా ఇబ్బంది పడుతున్నట్లయితే, ఏదన్నా డిసప్పాయింట్మెంట్తో కలిగి ఉన్నారంటే, ఏం చేయాలో తెలియట్లేదంటే, సీక్ ఫర్ ద లార్డ్, అంటే దేవుణ్ణి మొదటగా అడగండి. ఆయన మీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేసే విధంగా ఉంటాడు. మీరు బాధల్లో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, మీరు ఆలయానికి వచ్చేది ఆయన నామాన్ని స్తుతించడానికే, కానీ మీ లోపల ఎంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ సహోదరులారా, మనము విశ్వసించేది అద్భుతమైన దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఆయన మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనకి అందజేస్తాడు. ప్రే ఫర్ ద లార్డ్, అంటే దేవుని పట్ల మీరు అడిగినప్పుడు, ఆయన ఎందుకు ప్రార్థించినప్పుడు మిమ్మల్ని ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో, దిస్ ఈజ్ ఏ టెంపరీ వరల్డ్, తాత్కాలిక లోకంలో మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఇతరులకును మనకి డిఫరెన్స్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్లీ బ్లెస్సింగ్స్, అంటే ఈ యొక్క వరల్డ్లో వచ్చే బ్లెస్సింగ్సే కాకుండా యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మీకు పరలోకం కూడా లభించున్నది. ఎటర్నల్ లైఫ్, అంటే దేవుని ఆ పరలోకంలో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మీ కొరకు సిద్ధం చేసి ఉన్నాడు. ఆ యొక్క పరలోకము కేవలము నిన్ను ఆ యొక్క హెల్ నుండి తప్పించడానికి, అంటే ఆ పరలోకం నుండి నిన్ను చేరుటకు ప్రభు ఈ లోకంలో మరణించున్నాడు. సోదరులారా, మనమందరము విశ్వాసంతో దేవుణ్ణి ఆ యొక్క అడగాలి. ఏదన్నా కూడా, దేవా నా జీవితంలో ఒక శోధన జరుగుతుంది, అది నీవే మమ్మల్ని మార్చివేయాలి, నీవే మాకు అద్భుత కార్యం చేయాలని ప్రార్థన విన్నపం. సో యేసుక్రీస్తు ఇక్కడ మిరాకిల్స్ చేసినప్పుడు ఆయన హీ డిడెంట్ డూ ఎనీ యాక్షన్స్, కేవలము విశ్వాసం ద్వారా వాళ్ళు స్వస్థపడ్డారు. యేసుక్రీస్తు దాంట్లో ఆ యొక్క విశ్వాసం మనం చూసినప్పుడు ఆ యొక్క జనులు వాళ్ళు ఆశీర్వదింపబడి వాళ్ళు స్వస్థత పడ్డారు. అదేవిధంగా మీ జీవితంలో కూడా మీరు ఏమన్నా ఉన్నప్పుడు ఆయనని అడగవచ్చు. ఈ విధంగా లాజరు కూడా బయటికి రావడం అనేది మనం చూడవచ్చు. సో ఈ విధంగా ఆయన ఉన్నంత కాలము ఆయన గొప్ప కార్యాలను చేసి ఉన్నాడు.
అదేవిధంగా ఆయన ఒక్కడే మార్గదర్శి. దేనికి? ఆ పరలోకానికి, మోక్షానికి యేసు ఒక్కడే మార్గం. సో ఇది ఎక్కడ మనం చూడవచ్చు అంటే అపోస్తుల కార్యాలు 4:11 మనం చూడవచ్చు. సో ఆ సాల్వేషన్ అనేది అంటే మోక్షమును ఇంకా ఎక్కడ మనం చూడలేం. ఓన్లీ ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారానే మనకు వస్తుంది. సో అదేవిధంగా యోహాను 14:6 కూడా మనం చూసినట్లయితే యేసు ఏం తెలియజేస్తున్నాడండి? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఇంకా ఎవ్వడు కూడా ఆ తండ్రి వద్దకు చేరడానికి తెలియజేస్తుంది. సో యేసుక్రీస్తు ఒక్కడే మార్గము. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారనుకోండి, గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అక్కడ చెకింగ్స్ అనేవి ఉంటాయి. చెకింగ్స్ ఉన్న తర్వాతే వాళ్ళు ఆ ఎగ్జామ్కి తీసుకువెళ్తారు. కానీ ఇక్కడ ఎటువంటి చెకింగ్స్ లేదండి. ఈ లోకంలో మీరు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా చేశారు, సహాయం చేశారా లేకపోతే అపకారం చేశారా అనేది దేవుడు చూడు. కేవలం చూసేది ఏంటంటే నీవు ఆయనని స్వకీయ రక్షకుడిగా విశ్వసించున్నావా లేదా, నీవు ఆయనని సజీవమైన దేవుడు, నిజమైన దేవుడిగా ఉన్నావా లేదా అనేది నిన్ను ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు. సో మనము ఈ వాక్యం ద్వారా అది తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనము 1 కొరింథీయులు 8:6 కూడా చూసినట్లయితే దేవుడు తిరిగి లేచున్నాడు, ఆయన ద్వారానే సమస్తమును కలుగును అని మనం తెలియజేస్తుంది. సో ఈ లోకంలో ఎవరను అంటే దేవుళ్ళుగా పిలువబడే వారిని తిరిగి లేగలేదండి ఎవరు. అంటే ఫర్ సపోజ్ బుద్ధ కానీ లేకపోతే మహావీర, జైనిజం లాంటి వారు ఎవరు తిరిగి లేగలేదు. వాళ్ళు దేవునిగా పోలుస్తారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి లేచి ఉన్నాడు. తిరిగి ఆయన రెజరెక్ట్ అయి ఉన్నాడు, పునరుద్ధానుడు అయి ఉన్నాడు. సో ఆయన మన కొరకు ఆ అద్భుత కార్యాన్ని మనం చూపించి ఉన్నాడు. మరి ఈ యొక్క అంశం ఎక్కడుందంటే 1 కొరింథీయులు 15:3-8 అయితే మనం చూడవచ్చు. సో ఈ యొక్క అంశాన్ని మనం చూసినట్లయితే ఈజ్ ద ఓన్లీ ట్రూ లివింగ్ గాడ్. అతను ఒక్కనే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకడే సజీవమైన గొప్ప దేవుడు. ఆయన సమాధి నుండి తిరిగి లేచి ఉన్నాడు. సమాధి నుండి ఆయన తిరిగి లేచి 3వ దినంన ఇక్కడ మనం చూడవచ్చు మత్తయి 28:6 హీ ఈజ్ నాట్ హియర్, హీ హాస్ రైజన్ జస్ట్ ఈస్, అంటే ఆయన తిరిగి లేచిన్నాడనే గొప్ప అంశాన్ని మనం చూడవచ్చు. సో మొదటిగా చూసింది మగ్దలేని మరియా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంచుమించు 3rd డే లేచిన తర్వాత 40 దినాలు అయితే ఉన్నాడు. ఈ 40 దినాల్లో అనేక మందికి కనిపించాడు. వారి యొక్క డిసైపుల్స్కి ఇంచుమించు 500 మందికి ఆయన కనిపించి ఉన్నాడు. చూడండి, అనేకమైన సమాధులు ఉన్నాయి. మొహమ్మద్ ప్రవక్త సమాధి, లేకపోతే ఇంకా బుద్ధ, సాయిబాబా, ఇంకా మహావీర్, వేరియస్ వాళ్ళ సమాధులు ఉన్నాయి. కానీ ఎవరిది తెరవబడలేదు, అన్నీ మూతపడిపోయి ఉన్నాయి. సమాధి ఎలాగుంటుందండి, మనం వెళ్తాం ఈస్టర్ రోజున వెళ్ళినప్పుడు ఎలాగుంటాయి, తుప్పులు అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటాయి కదా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి ఎలాగుందంట, రెజరెక్టెడ్, తెరవబడి ఉంది. మరి ఆ విధంగా ఆయన పునరుద్ధానుడు అయి ఉన్నాడు. సో మనము అందరము పిలుచుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవమైన గొప్ప దేవుడు. సో ఆయన తిరిగి లేచి ఉన్నాడు, పునరుద్ధానుడై ఉన్నాడు, రెజరెక్టెడ్ విత్ గ్లోరిఫైడ్ బాడీస్ ఇన్ క్లౌడ్స్. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు 40 దినాలు ఉండి తిరిగి పునరుద్ధానుడై ఉన్నాడో అప్పుడు గ్లోరిఫైడ్ బాడీస్ అంటే అయ్యి మనకి సేమ్ అదేవిధంగా మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు ఆయన ఒకవేళ మధ్య ఆకాశానికి వచ్చి ఉన్నాడంటే మనమే
ఆ యొక్క పరలోకానికి ఆయన మనం తీసుకువెళ్తాడు. ఒకవేళ లేదు చనిపోయామని అంటే సేమ్ ఏ విధంగా అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు 40 దినాల తర్వాత రిజరెక్ట్ అయి ఉన్నాడో పరలోకానికి, అదే విధంగా మనం కూడా ఆ పరలోకంలోకి రిజరెక్ట్ అవుతాం, అంటే పునరుద్ధానము అవుతాం. సో ఈ అంశము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9 నుండి 12 వరకు మనం చూడవచ్చు. అదేవిధంగా పండుగల గురించి కూడా జీసస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ జ్యూస్ ఫీస్ట్, ఇది పెద్ద టాపిక్ అండి, కానీ మిమ్మల్ని షార్ట్లో చెప్తున్నాను. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఐ విల్ టెల్ యూ బ్రీఫ్లీ ఏ విధంగా అయితే ఆ యొక్క యూదా పండుగలు ప్రతి ఒక్కటి, పాస్ ఓవర్ గురించి, ఫీస్ట్ ఆఫ్ అన్లివెన్ బ్రెడ్, ప్రతిదీ ఆ యొక్క అంశాల గురించి వివరంగా నేను తెలియజేస్తాను. సో క్లుప్తంగా ఏంటంటే ఆయన ఆ యొక్క దినాల్లో ఏ విధంగా శ్రమ పడ్డాడు, ఏ విధంగా మన కొరకు చనిపోయి ఉన్నాడు, ఏ విధంగా మనకి ఫస్ట్ ఫ్రూట్స్ అంటే రెజరెక్షన్ అనేది ఎలా వస్తుంది, అంటే పునరుద్ధానం ఏ విధంగా వస్తుంది, పెంతెకోస్తు పండుగ అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ ఏ విధంగా మనకు తెలియజేస్తుందో రాబోయే వచ్చే నెలలో మీకు అయితే తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నాడు. ఈ విధంగా అనేక మందికి డిసైపుల్స్కి కనిపించి ఉన్నాడు. సో ఇక్కడితో మనకైతే తెలుసు, ఇది మన బైబిల్లో ప్రతి ఒక్కరికి కోర్ క్రిస్టియన్స్ అనేవారికి అందరికీ తెలుసు. కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఒక ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ థియలాజికల్ అనే ఒక అధ్యాయం మీకు చూపిస్తాను. అదేంటంటే 1 థెస్సలోనియన్స్ 4:16-18 ఏముంటుందండి ఇక్కడ? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చిన్నారు. హౌ బ్యూటిఫుల్ ఈస్ దిస్ వర్స్! ఎంత అద్భుతమండి. హీ ఈస్ గివింగ్ ఆయన మనకి ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు, ఒక మంచి మిరాకిల్, ఒక మంచి అద్భుత కార్యాన్ని ఈ వచనం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఎలా వస్తాడంటే అండి, దేవుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని కోరుతాం. ఈ విధంగా దేవుడు మధ్య ఆకాశానికి వచ్చినాడు. చూడండి, దీంట్లో 2 పాయింట్స్ మీకు తెలియజేయాలని. చాలామంది తెలియక రెండో రాకడ అంటారు, రాకడ అంటారు. కానీ యాజ్ ఏ క్రిస్టియన్ బిలీవర్స్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, రెండో రాకడ, ఎత్తబడట అనేది 2 అంశాలు. సో ఎత్తబడుట అంటే దేవుడు మధ్యాకాశానికి వచ్చి తిరిగి పరలోకానికి మనల్ని తీసుకువెళ్తారు. అదే రెండో రాకడ అనేది ఆ అంశం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి రాని ఉన్నాడు. ఎవరిని? మన కోసం కాదండి, ఇంకా ఆల్రెడీ ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు ఎత్తబడే అంశంలో. కానీ రెండో దశలో వచ్చినప్పుడు, రెండో రాకడలో ఆయన శిక్షించడానికి వస్తాడు. ఎవరిని శిక్షించడానికి? ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా విశ్వసించలేని వారికి ఆయనను శిక్షించడానికి వస్తారు. సో ఈ విధంగా బోరుతో, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా అందరూ పరలోకానికి, ఆయన మధ్యాకాశానికి తండ్రి వద్దకు మనము చేరుతాం. ఈ విధంగా మీరు బ్రతుకున్నారనుకోండి, ఒకవేళ రేపే దేవుడు ర్యాప్చర్ వచ్చిందనుకోండి, ఒకవేళ రేపే మధ్యాకాశానికి మనం ప్రభువుని పిలిచాడు అనుకోండి, లేకపోతే ఈ సాయంత్రమే పిలిచాడు అనుకోండి, ఒకసారిగా ఇలాగ బిల్డింగ్ నుంచి అందరూ, మన హ్యూమన్ బాడీస్ కాదండి, ప్రభువుని విశ్వసించిన వారు ప్రతి ఒక్కరూ ఏ విధంగా అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయి ఉన్నాడో అదే విధంగా మనం కూడా పునరుద్ధానం అవుతాం. ఈ లోకం నుండి ఆ యొక్క సిన్ఫుల్ బాడీస్, మనమైతే ఏదైతే బాడీస్ ఉన్నాయో అదంతా విడిచిపెట్టి మనం అందరము ఆ పరలోకానికి విత్ సోల్ఫుల్ బాడీస్తో మనం పైకి వెళ్తాం. సో ఈ విధంగా మనము ర్యాప్చర్ అనేది, ఎత్తబడుట అనేది జరుగుతుంది. అదేవిధంగా ర్యాప్చర్ తర్వాత 7 ఏళ్ల పెళ్లి విందు, అంటే మనల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని
వరుడుగా ఆయన మనల్ని వధువుగా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విధంగా అయితే మనము ఆ యొక్క ప్రభువుని మనం చూడవచ్చు. ఆ యొక్క 7 ఏళ్ల పెళ్లి విందునకు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. పెళ్లి విమోచనకు మనల్ని పిలిచి ధన్యులు చేసి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా 7 years ఆఫ్ ఫీస్ట్, అంటే మీకు చూడండి ప్రతిరోజు ఆనందమే. ఇంకా 7 ఏళ్ల పాటు ఇంకా ఇక్కడ కాదు, ఆ పరలోకంలో నిత్యము దేవుణ్ణి ఆరాధించవచ్చు. కానీ అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏం తెలియజేస్తున్నాడు? ఎవరైతే ప్రభుని విశ్వసించలేదో వాళ్ళందరికీ 7 ఏళ్ల పాటు శిక్ష, ఘోర శ్రమలండి, మామూలు శ్రమలు కాదు. ఆ యొక్క శ్రమల్లో 7 seals, 7 bowls, 7 trumpets, అంటే ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క ఆ యొక్క పాత్ర ప్రతిదీ శిక్షకు దారితీస్తుంది. సో మీరు ఇంకా ఎవరైతే నులివెచ్చని క్రైస్తవులుగా, అంటే అటే పొద్దుగా ఆరాధిద్దాం ఇటే పొద్దుగా ఉందాం అంటే వెంటనే మానుకోండి. లేకపోతే ఆ యొక్క 7 ఏళ్ల శ్రమల్లో మీరు కూడా ఉండొచ్చు. అందరు దేవుళ్ళు ఒకటిలే, అందరూ ఒకటే అని కొంతమంది అంటారు. కానీ అలా కాదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నేను కాదు చెప్పేది. ఈ వాక్యము ఏ విధంగా సెలవిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద ఆయన చనిపోయబడి తిరిగి లేచి, అదేవిధంగా ఆయన తిరిగి పునరుద్ధానమై ఉన్నాడు, తిరిగి రాబోయి ఉన్నాడు. మన కొరకు ఆయన తిరిగి వస్తాడండి. ఆ యొక్క విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనమందరము ఎత్తబడేట, అంటే ర్యాప్చర్ అనే అంశంలో మనం ఉంటాం. సో ఎత్తబడే విశ్వాసులతో మనమందరము ఐక్యతగా ఉండి ఆయన నిత్యము వేలాది దూతలతోని భక్తులతోని ఆరాధిస్తాం. ఈ విధంగా మనమందరము ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తాం. సో మీ అందరికీ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 1-7 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఎందుకు వస్తున్నాడు ఇక్కడ క్లియర్గా రాసి ఉన్నాడు. 2వ రాకడ అంటున్నారు కదా, 2వ రాకడ ఎందుకంటే టు టేక్ రివెంజ్ ఆన్ వికెడ్ పీపుల్, అంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించలేదో వాళ్ళందరినీ శిక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సో ఆయన మన కొరకు ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చి ఉన్నారో మనమందరము ఎత్తబడే గుంపులో ఉంటాం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 11-16 verses మనం చూసినట్లయితే ఆ యొక్క పరలోకంలో ఏ విధంగా అయితే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, ఏ విధంగా అయితే మనము దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఆయన ఈ లోకంలో కాకుండా పరలోకంలో ఏ విధంగా ఉంటుందని మనకు తెలియజేస్తుంది. సో ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ దశలో వచ్చినప్పుడు, అంటే 2వ రాకడ అన్నప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రభు అయిన యేసుక్రీస్తు శిక్షించడానికి లోకానికి వస్తాడు, మిమ్మల్ని బ్లెస్ చేయడానికి కాదు. మీరు ఆల్రెడీ ఎత్తబడిపోతారు. ఎంతమంది విశ్వసించారండి ప్రభు అయిన యేసుక్రీస్తు స్వకీయ రక్షకుడిగా? వెరీ గుడ్. అందరూ బలంగా మనము దేవుని విశ్వసించాలి. అదేవిధంగా 2వ దశలో వచ్చినప్పుడు చెప్పాను కదండి, ఏ విధంగా వచ్చి ఉన్నాడంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని తన వస్త్రం మీదను తొడ మీదను రాసి ఉన్నదని మనకి సెలవిస్తున్నాను. సో ఈ విధంగా ఆ యొక్క వస్త్రాలు దేవుడు మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ విధంగా వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ కింద మనము ఈ లోకంలో 1000 ఏళ్ల పరిపాలనలో, అనగా రాణులు కానీ రాజులు కానీ చేస్తాం. సో జీసస్ క్రైస్ట్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రారాజు అయి ఉన్నాడు, రాజులకు రాజు అయి ఉన్నాడు. సో ఆ విధంగా దేవుడు మనల్ని ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో రాజులుగాను రాణులుగా చేస్తున్నాడు. ఈ విధంగా మీకు అంశాలు చెప్పాను. ర్యాప్చర్ అంటే ఏంటి, సెకండ్ కమింగ్ అంటే ఏంటి, ఎత్తబడుట, అదేవిధంగా 2వ రాకడ అనేది డిఫరెన్స్. సో ఈ విధంగా మనం ఎత్తబడిన తర్వాత 2వ దశలో వచ్చినప్పుడు, 2వ రాకడప్పుడు ఈ విధంగా సోల్జర్స్ కింద మనం తిరిగి రాని ఉన్నాం. తిరిగి వచ్చినప్పుడు
మనమందరము ఎత్తబడే సమూహంలో ఉన్నప్పుడు మనమందరము ఎవరైతే ప్రభువుని విశ్వసించలేదో వారిని శిక్షించడానికి ఈ లోకానికి వచ్చిన్నాం. సో దేవుడు చాలా గొప్ప అద్భుతకార్యుడు కదండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు, ఆయనని విశ్వసించినప్పుడు కేవలము ఈ లోకం గురించే కాదు, ఆ పరలోకంలో గురించి కూడా మనము నిత్యము ఆశపడి నిత్యము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. సో ఈ విధంగా మనమందరము మన జీవితంలో ఏ విధంగా అయితే మన ఆలోచనలు ఉన్నాయో ప్రతి ఆలోచన పక్కన పెట్టి ఒక 1 hour or 2 hours వీ హ్యావ్ టు స్పెండ్ విత్ గాడ్. అంటే దేవుని నా జీవితంలో అద్భుత కార్యాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన బ్లెస్సింగ్స్ ఏమనుగ్రహిస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు, మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడు, ఆయన అద్భుత కార్యుడు. సో మీ జీవితంలో మీ యొక్క ఆలోచనలో, ప్రతి ఆలోచనలో ప్రభువైన యేసుక్రీస్తు తోడై ఉండాలని, ఆయన మంచి శక్తిని, బలంను, ఆరోగ్యంను మీ అందరికీ అందజేయాలని ఈ వాక్యం ద్వారా మీరందరూ ఇంకనూ ఎవరైనా నులివెచ్చనగా, అంటే అటు ఇటు కాకుండా సంపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు మనమందరము ఐక్యతగా ఉండగలం. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ దిస్ సర్మన్. అంటే మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ ద హెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్, all the blessings towards this week, and thank you so much for this opportunity.